ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ప్రీవియస్ వీడియోలో మా టీచర్స్ స్పీచెస్ అయితే చూశారు కదా. అండ్ మా టీచర్స్ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు. నిజంగా ఇట్లాంటి ఛాన్సెస్ అందరికీ వస్తుందో రాదో తెలియదు, కానీ మాకైతే వచ్చింది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారో మీరు కూడా చూసేయండి. నా పేరు ఎల్ లోకేశ్వరరావు. నేను ఇప్పుడు ప్రజెంట్ విఎఫ్ఎక్స్ ఫీల్డ్ లో పనిచేస్తున్నాను. విఎఫ్ఎక్స్ ఫీల్డ్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. లేటెస్ట్ గా దురంధర్ 2 మూవీ కూడా వర్క్ చేశాను. చంద్రపూడి గోపి సార్ ఎప్పుడు చంద్రపూడి లేకంటే లెగిసేవాడిని. కూర్చుని పోయాడు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ వైజాగ్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తున్నా. ఇప్పుడు రైల్వే ట్రాక్ విజయనగరం నుంచి నౌపాడ త్వరల లైన్ లో రైల్వే ట్రాక్ వర్క్ చేస్తున్నా. నేను మొత్తం చాలా మంది లేడీస్ ని బాయ్స్ ని చాలా మంది గ్యాదర్ చేశాను. అందరూ వాట్సాప్ లోనే నేను మెసేజ్లు పెడుతుంటే చాలా మంది చిరాకు పడి మరి రిప్లై ఇచ్చేవారు. ఎందుకు రా బుర్ర రోజు ఎక్సెల్ ఉంది ప్రిపేర్ చేసేస్తాను, ఎవరు డబ్బులు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అని అందరూ. శ్రీకాకుళంలో స్టే చేస్తున్నాను. మా ఊరి పేరు అయితే కర్ల. సార్ హౌస్ వైఫ్. నా పేరు పుష్ప కుమారి పచ్చికేవలస. నేను నారాయణ స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తాను. నా పేరు మీసాల నారాయణమ్మ. మాది పచ్చికేవలస. నేను టైలరింగ్ చేస్తూ ఇంకా పై వర్క్లు అగ్రికల్చర్ గా చేస్తాను. నా పేరు బంగారమ్మ. నా పేరు మాధురి, హౌస్ వైఫ్, మెట్టపల్లి. నా పేరు బలగ హైమ, శ్రీకాకుళం హౌస్ వైఫ్. నా పేరు ఉజూరు భాగ్యలక్ష్మి, స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను. ఒంగోలు వర్క్ చేస్తున్నాను. నా పేరు బైరెడ్డి రాధా, మాది ముళ్ళుపేట. నా పేరు ముళ్ళు ఉమా, హౌస్ వైఫ్. నా పేరు విజయ, నేను హౌస్ వైఫ్ చేస్తాను. ఏ ఊరు చెప్పండి? ఏ ఊరు మెట్టపల్లినండి. నా పేరు భారతి, మాది కరకం, హౌస్ వైఫ్. టీచర్లందరికీ నమస్కారం. నేను కొద్దిసేపు టైం తీసుకుంటాను. యాక్చువల్లీ నేను ఈ స్కూల్లో 6th and 7th క్లాస్ చదివాను, తర్వాత లేదు. సో చాలా మంది ఇక్కడ లెక్చరర్స్ టీచర్స్ నాకు తెలీదు. మా తాతయ్య ఇదే స్కూల్లో వర్క్ చేసేవారు, లావేట్ లక్ష్మీనాయుడు. హెచ్ఎం మేడం కి తెలిసే ఉంటది. సో మా బాబాయ్ వాళ్ళు, మా డాడీ, మా ఫ్యామిలీ మొత్తం ఇదే స్కూల్లో చదువుకున్నాము. ఆ 2 years ఈ స్కూల్లో చదువుకుని నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఆ తర్వాత 8th క్లాస్ నుంచి నేను హైదరాబాద్ కి వెళ్ళిపోయాను. మా ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయ్యారు కాబట్టి. సో 8th క్లాస్ నుంచి అక్కడే చదువుకున్నా. ప్రెసెంట్ నేను కాగ్నిజెంట్ లో సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నా. అండ్ రీసెంట్ గా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. థ్యాంక్ యూ. మాది మెట్టపల్లి. అందరూ ఫాలో కొట్టాలి, యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ అవ్వాలి. నా పేరు ఎలగల సంతోష్ కుమారి, హౌస్ వైఫ్ గా పనిచేస్తాను, మెట్టపల్లి. రామలక్ష్మి. నేను టైలరింగ్ చేస్తాను. నా పేరు శ్రీలత. నా పేరు చింతలపూడి తులసి, నేను టీచర్ గా చేస్తున్నాను. నా పేరు చింతలపూడి తులసి, మాది బొండపల్లి గజంత నగరం దగ్గర. నేను టీచర్ గా స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను. నా పేరు వెంపడం కన్యాసమ్మ, నేను బ్యూటిషియన్ గా చేస్తున్నాను. హౌస్ వైఫ్ గా చేస్తాను. మ్యారేజ్ అయింది, కానీ 10th తోనైనా నేను ఏదో ఒకటి చేయాలని మ్యారేజ్ అయిపోయిన 3 years తర్వాత మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ వర్కర్ గా చేస్తాను. దాని ద్వారా ఏఎన్ఎం ట్రైనింగ్ అవుతుందని అప్లై చేస్తున్నాను జాబ్ కి. విశ్వనాథపురం. నేను ఇక్కడే గెరవిడి కానిస్టేబుల్ గా చేస్తున్నాను. గెరవిడి స్టేషన్. నా పేరు సింహాచల, విశ్వనాథపురం విలేజ్. నేను సిటీ ఏఆర్ గా హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. నా పేరు భగవాన్ బాలాజీ సార్, న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ లో వర్క్ చేస్తున్నాను. బాగున్నా చేస్తాను సార్. ఎవరైనా మన ఇంటర్వ్యూకి వస్తే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అట్లా ఉంటుంది. రోజు ఇంటర్వ్యూలో చూస్తాను, లిస్ట్ వస్తుంది ప్రతిరోజు కూడా. నేను ఎంట్రీ చేస్తాను అక్కడ. ఒకళ్ళు కూడా మన వైపు నుంచి యూపీఎస్కి రావట్లేదు ఇంటర్వ్యూస్ కి. ఎవరైనా వస్తారని చూడరు, కానీ ఒక మాస్టర్ ఇక్కడ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో చెప్పేవారు, రమణ సార్. పొద్దులో వెంకటరమణ ఎవరో వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ సర్వీస్ కి వచ్చారు. ఆ రోజు కలిసాను, సెలెక్ట్ అయ్యారు. నా పేరు అప్పారావు సార్, నా పేరుకి. నేను హౌస్ పెయింటింగ్ వర్క్ నేర్చుకుని హౌస్ కాంట్రాక్ట్ తీసుకుంటూ పెయింటింగ్ వర్క్ చేస్తాను. పేరు టి రామ్ సార్, పేరు గ్రామం, ఫార్మింగ్ ప్రెజెంట్. నా పేరు పిన్నెంటి గోవిందమయ్య, మాది అలకేపేట. కొన్నాళ్ళు వర్క్ చేశాను. ప్రెజెంట్ అయితే సెలబ్రిటీ గ్రూప్ స్పీకర్ అవుతాను. నా పేరు రఘు సార్, కరకం ఫార్మా కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా పేరు కలిసి భాస్కర్ రావు సార్, మా చిన్నపేట గ్రామం.
ప్రజెంట్ పొలిటికల్ లీడర్ గా అష్టం. నమస్తే మేడం, నా పేరు గోపిరావు నాయుడు, ఎలకలపేట మేడం. మార్నింగ్ మేడం. ఏం చేస్తాను అడుగుతున్నాను మేడం. అధికార పార్టీ మేడం, తెలుగుదేశం పార్టీ. మా గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో పాలిటిక్స్ లోకి వెళ్ళాం మేడం. ఇండియన్ రైల్వేస్ లో వర్క్ చేస్తున్నాను, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గా. అది నక్కలు వెళ్ళదు. కొంచెం గట్టిగా. మౌత్ కూడా పని చేయట్లేదు. అప్పుడు మనం బి సెక్షన్ కి టాపర్ మన రంగదానం చేయకని మాట్లాడడానికి మొహమాట పడతాం. ఎంత అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అంటే మన డైరెక్షన్ చేంజ్ చేస్తుంది, మన లైఫ్ ఏం వెళ్తాం ఏంటి అనేది. నాకైతే చాలా యూజ్ అయింది. అంటే నేను బాగా మోటివేషన్గా తీసుకున్నాను ఈ 6th, 10th. నా పేరు పంజరాపరాజు. నేను ఎంఎస్సి ఆర్గానిక్ ఫార్మర్ జాబ్ చేస్తున్నాను, క్వాలిటీ అసూరెన్స్ లో. అది చేస్తూ బీఈడీ కంటిన్యూ చేశాను. చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ ప్రతివారంగా ఆకలిస్తున్నట్టు అనుకున్నాను. నా పేరు నాగరాజు, మాది రామలింగపురం. నేను సుగుణ యాత్ర ఎంచోగా పనిచేస్తాను. శనపతి గురునాయుడు, అలసంగి, పాడివేమలో ఫార్మా కంపెనీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. నా పేరు ఎలకల రమేష్ అండి. పేరుకి మాది ఏపీ ట్రాన్స్కోలో పని చేస్తాను. యాక్చువల్గా నేను 10th క్లాస్ హిరమండలంలో చదివాను. 9th వరకు అంటే నేను వచ్చే టైంకి సార్లు అందరూ వెళ్ళిపోయారు, ఒక ప్రసాద్ సార్ తప్ప. ఆయన, మన హెచ్ఎం మేడం గారు, సార్ ఎలాగా తెలుసు గోపి సార్, నెక్స్ట్ సాధన సార్. అంటే మేము అనుకునేది ఆయన మ్యాథ్స్ లో సాధన ఉంది. నేను చిగురుపల్లి బ్రాంచ్ లో డిసిబిలో స్టాఫ్ అసిస్టెంట్. ఇన్స్పిరేషన్ ప్రసాద్ సార్ గారే. డాన్స్లు, రీల్స్, యూట్యూబ్ బ్లాగ్స్ కూడా చేయాలనుకుంటున్నాం. ఇంకా ట్రై చేయాలి సార్. ఆల్ ద బెస్ట్. మన దగ్గర చాలా సింగర్లు ఉన్నారు, డాన్సర్లు కూడా ఉన్నారు. ఏదైనా అవకాశం ఉంటే చూడండి సార్, మా బ్యాచ్ కూడా. ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, గాయత్రి. myself భాస్కర్ సిహెచ్. నేను సిఎస్ ఎంఈ క్వాలిఫైడ్ అండ్ ప్రెజెంట్ అయితే ఎస్ఐపి కన్సల్టెంట్ గా చేస్తున్నాను హైదరాబాద్ లో. పేరు మంత్రి లోకేష్, సొంతపాలెం. ఫార్మల్ పనిచేస్తూ స్టేట్ పోలీస్ కి ప్రిపేర్ అవుతాను. నా పేరు తెలుగు రమణ. ఎవరు మర్చిపోరు నీ పేరు. నా పేరు తెలుగు రమణ, మాది కరకాం విలేజ్. మేడం గారిని అయితే నేను మర్చిపోను మేడం, మిమ్మల్ని చూస్తే ఇప్పటికే గుర్తు వస్తుంది. ఒకరోజు స్కూల్కి రాలేదు అంటే మీ ఫాదర్ తీసుకురారా బాబా అంటే చెవులు పెట్టుకొని గుంజలు వేయించారు మేడం. అది నాకైతే గుర్తుంది. మేము విశ్వనాథపురం విలేజ్ మేడం. నా పేరు వంకర్ శంకర్ రావు. ఉన్నారా? KFC కంపెనీలో ఇక్కడ. నా పేరు ముళ్ళు గవర్నమెంట్ సార్, ముందుపేట విలేజ్ సార్. నా గోపినాథ్ సార్ వల్ల ఇంగ్లీష్ ముఖ్యం వచ్చాయి సార్. గణేష్ సార్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది సార్. అదేవిధంగా లేట్ గా వచ్చిన గణేష్ సార్ కూడా 16 సంవత్సరాల కింద కూడా కలిసి వచ్చారు సార్. ఈరోజు లేట్ గా వచ్చినా కూడా ఇద్దరు కలిసి వచ్చారు సార్. ఇద్దరు కలిసి సార్. తర్వాత 5 స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ సార్, ప్రాపర్టీ లో పని చేస్తాను సార్. అవునండి, మాది పత్తివర్స్ విలేజ్. ఏవల్ కంపెనీలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను, పైడ బెంగళూరు. నా పేరు మహేష్. నా పేరు కొండపల్లి ఈశ్వరరావు, పత్తికేవల్ సార్. నేను సుజ్లాన్ విండ్ ఎనర్జీ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. నా పేరు లక్ష్మీ మంత్రి, సంకుతాను. ఫార్మర్ గా చేస్తున్నాను. బయట రోలర్లో రోడ్లు వేస్తారు కదా, వాటికి ఖాళీ టైం అప్పుడు వెళ్తాను సార్. నా పేరు పట్నం శ్రీను, మాది పొందూరు దగ్గర రాబాక. ఇది మా తాత ఊరు రావడం వల్ల నేను ఇక్కడ చదువుకోవాల్సి వచ్చింది. నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో నేను ఇక్కడ ఈ ఊరికి రావాల్సి వచ్చింది. మా కర్మ. చాలా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ రోజుకి అరగంట గంట ఇది చాలు లైఫ్ లో అనే సిచ్యువేషన్ నుండి నేను మళ్ళీ చదవాలి అనే సిచ్యువేషన్, ఒక మోటివేషన్ మిస్టర్ లంకధనంజయ. నా పేరు గవిడిగోండ, ఎలకలపేట. మా సొంత విలేజ్ శివరాం. నేను సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ పెరల్లో జోనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు గవర్నర్ రావాలి గవర్నర్. అది కరెక్ట్. నేను ఫోటోగ్రాఫర్. 7 days ఏదో లీవ్ పెట్టేశాను. పేరెంట్స్ తీసుకొచ్చే వరకు, తర్వాత మెడికల్ తీసుకొచ్చే వరకు మళ్ళీ
అటెండెన్స్ ఏమి ఇవ్వలేదు డైరెక్ట్ 2008లో మన 8వ తరగతిలో అలా జరిగింది. అప్పటి నుంచి ఆ భయం ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది. అందువల్ల సరిగ్గా మాట్లాడలేకపోతుంది ఈ మధ్యలో. చాలా మెమరీస్ ఉన్నాయి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా లేట్ అవుతుంది కాబట్టి. మహేష్ బాబు. నా పేరు బొందు రమేష్ మేడం. నా పేరు మీకు తెలిసి ఉంటది. నా పేరు తెలీదు. నేను ప్రెజెంట్ అయితే అరవింద ఫార్మ్ లో క్వాలిటీ కంట్రోల్ చేస్తాను మేడం. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యాను, ఆల్రెడీ కంట్రోల్ ఉన్నాను. నా పేరు హుజూర్ హరి మేడం. నేను రణస్థలం కొరియర్ ఆఫీస్ లో వర్క్ చేస్తాను. అలాగే నేను గత 10 సంవత్సరాలుగా నవభారత్ ఫౌండేషన్ అని ఒక సేవా ట్రస్ట్ ని తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. మేము అనుకుంది ఏంటంటే, మేము బతికున్నంత వరకు ఈ స్కూల్లోనే చదివాం కాబట్టి ఈ స్కూల్కి ఎప్పుడు ఏదైనా ఏ అవసరం వచ్చినా మా బ్యాచ్ తరఫున మా తరఫున కూడా ఈ స్కూల్కి ఏది అవసరమైనా మేము ముందుండి సహాయం చేస్తాను మేడం. అంతవరకు మాత్రం ఇక్కడ చదివాను. చాలా మంది సార్ నాకు తెలియదు. సాధన సార్ నాకు బాగా గుర్తున్నారు. అంటే అప్పుడు మా టైంలో కూడా పనిచేశారు ఆయన. మిగతా వాళ్ళకి అంత గుర్తున్నారు కానీ నేను ప్రెసెంట్ గరుడిలో వర్క్ చేస్తాను కానిస్టేబుల్ గా. మా చిట్టకల్లపల్లి విలేజ్. నాకు చాలా టైం మీ కొత్త మాట్లాడటానికి కూడా నాకు అయితే నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను మేడం. ఆ తర్వాత నేను ఎస్ఐ ప్రిపేర్ అయ్యాను. ఈ రోజు అందరూ మా ఆహ్వానానికి మించి ఇది అండ్ నా ఒక్కడే కృషి కాదు, దీనికి బ్యాక్ బోన్ గా హరి మొత్తాన్ని ఇక్కడ ఉండి, నేను ఎక్కడో ఉన్నాను మహారాష్ట్రలో, హరి ముఖ్యంగా చెప్పాలరా, హరి ముఖ్యంగా చేశారు. మిగతా చాలా మంది చేశారు, మన భాగ్యలక్ష్మి, రాధ చాలా మంది చేశారు, అండ్ మహేష్, మోహన్ అండ్ చాలా మంది. సో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, జాబ్ ఒకటే ఏదో జాబ్ చేస్తే సెటిల్ అయినట్టు, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం చేసి మంచిగా చూసుకుంటే సెటిల్ అయినట్టు కాదు. సక్సెస్ అనేది ఏదైతే అంటే కొలమానం అనేది నా దృష్టిలో ప్లేట్ ఆఫ్ మీల్స్ లో ఒక రైసు, కూర, సాంబారు ఇట్లా ఎట్లాగో లైఫ్ లో అనేది డబ్బు ఒకటే కాదు, డబ్బు, టైం, మనం అనుకున్న మనుషులతో స్పెండ్ చేయగలిగే టైము, అలాగే హెల్త్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఈ 4 ప్లేట్ ఆఫ్ మీల్స్ లాగా లైఫ్ లో ఈ 4 థింగ్స్ అనేవి ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడే అది జాబ్ సాటిస్ఫాక్షన్, ఓవరాల్ గా లైఫ్ సక్సెస్ అని నేను భావిస్తాను. డబ్బులు ఎక్కువ వచ్చే వరకు మిగతా కొన్ని ఉండకపోవచ్చు, హెల్త్ ఉండకపోవచ్చు, లేకపోతే టైం ఉండకపోవచ్చు. అదే ఊర్లో వ్యవసాయం చేసే వాళ్ళకి హెల్త్ ఉంటుంది, టైం ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా కొంతమందికి ఉంటుంది. సో ఏంటంటే ఏ ఫీల్డ్ లో అయినా 4 ఉండవు, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉంటాయి. సో సక్సెస్ అనేది ఏంటంటే మనం చేసే పని సంతృప్తి వచ్చి చేయడం, దాన్ని ఎంజాయ్ చేయగలగడమే నిజమైన సక్సెస్. సో ఎవరు జాబ్ లో వచ్చింది ఎక్కువ సంపాదిస్తారు అది కాదు సక్సెస్. ఈ 4 కూడా మీరు చూసుకోండి, మీరు గృహిణిగా ఉన్నారంటే మీ దగ్గర టైం ఉంటుంది, మీరు నెక్స్ట్ జనరేషన్ తయారు చేసే శక్తి మీకే ఉంది. సో థ్యాంక్ యూ. తదుపరి అయిపోయింది లంచ్.